హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో 2 to n ఈ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలనేది చూసాము. ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ టేబుల్స్, సపోజ్ యూజరు n వాల్యూ 5 ఇచ్చాడు అనుకోండి, 1 to 5 టేబుల్స్ మనం ప్రింట్ చేయాలి. సో అది ప్రోగ్రామ్. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక నెంబర్కి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా రాయాలో చూద్దాం. దాని తర్వాత దాన్ని ఆ లాజిక్ని 1 to n నెంబర్స్కి ఎక్స్టెండ్ చేద్దాం. సో జనరల్గా మనకి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ఉంటుంది, సపోజ్ మీరు నెంబర్ అనేది 5 తీసుకున్నారనుకోండి. సో ఈ టేబుల్ ఎలా ఉంటుంది, 5 into 1 equal to 5, 5 into 2 equal to 10, 5 into 3 equal to 15. సో ఇలా వెళ్ళి లాస్ట్లో 5 into 9 equal to 45, 5 into 10 equal to 50. సో జనరల్గా మనం స్కూల్లో చూసాం కదా, మల్టిప్లికేషన్ టేబుల్ అనేది 10 వరకే రాస్తాం. సో ఇక్కడ గమనిస్తే ఈ 5 అనేది నెంబరు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది 1తో స్టార్ట్ అయ్యి ఒకటి ఇంక్రీజ్ అవుతూ 10 వరకు వెళ్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇచ్చిన నెంబర్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాం, బట్ ఓన్లీ ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, దాంతోపాటు మనం మల్టిప్లికేషన్ కూడా చేస్తున్నాం. సో ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే మనం ఒక నెంబర్ తీసుకుంటాం, దాని తర్వాత మనం 1 to 10 నెంబర్స్ అనేవి జనరేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ని 1 నుంచి 10 వరకు మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 1 to 10 నెంబర్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకొని ఈ ఫార్మెట్లో మనం ప్రింట్ చేసుకోవాలి. సో ఇది మనం ప్రోగ్రామ్గా ఎలా రాయాలో చూద్దాం. సో మనం నెంబర్ అనేది యూజర్ని అడుగుదాం. సో ఇన్పుట్ ఫంక్షన్ వాడి ఒక వాల్యూని n వాల్యూ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుదాం. ఓకే, సో దీన్ని ఒక నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుదాం. సో దీని తర్వాత మనం ఏం చేయాలి, సో ఈ నెంబర్కి ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం 1 to 10 నెంబర్స్ జనరేట్ చేయాలి. సో మనం నెంబర్స్ ఎలా జనరేట్ చేస్తాము, ఆన్ ది ఫ్లై మనం రేంజ్ ఫంక్షన్ వాడుకొని 1 to 10 నెంబర్స్ జనరేట్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఎందుకంటే దీనివల్ల మనకి మెమరీ కూడా సేవ్ అయింది. సో దీన్ని మనం ఫర్ లూప్లో పెట్టుకుంటే నెంబర్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఫర్ వేరియబుల్ నేమ్గా నేను 5 తీసుకున్నా, మీరు ఏదైనా తీసుకోండి. ఇన్ రేంజ్ ఆఫ్ 1, సో మనకి 10 వరకు కావాలి కాబట్టి 11 వరకు ఇస్తున్నా. సో మనకి 11 ఇంక్లూడ్ అవ్వదు, 10 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆ నెంబరు ఇంటూ ఈ ఐ వాల్యూ. సో ఇప్పుడు మనకి 1 to 10 నెంబర్స్ జనరేట్ అవుతాయి కదా. సో ఐ అనేది ఫస్ట్ 1ని తర్వాత 2ని అలా 10 వరకు పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎలా చేయాలి, ఫస్ట్ నెంబర్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒక 2 థింగ్స్ చేయొచ్చు, ఎఫ్ స్ట్రింగ్ వాడుకోవచ్చు లేదా నార్మల్గా చేయొచ్చు. సో ఫస్ట్ మనం ప్రింట్ చేయాల్సింది నెంబరు. సో నెంబరు కామా ఇచ్చి దాని తర్వాత మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి, యాస్టీజ్గా అలానే ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ మనకి ఐ ప్రింట్ అవ్వాలి, కామా దాని తర్వాత మనకి ఈక్వల్ టు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి స్టార్ అనేదేమో స్ట్రింగ్గా ఇస్తా, ఈక్వల్ టు కూడా స్ట్రింగ్. సో ఇదేమో నెంబరు. సో నెంబర్ అనేది ఏమో ఇక్కడ ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది ఈ 5 అనేది దీంట్లో ఉంటుంది. సో ఐ అనేదేమో 1 to 10 ఉంటుంది. సో ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, 5 into 10 చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్ప్రెషన్గా రాస్తాం. సో దాన్ని నెంబర్ ఇంటూ ఐ అని రాస్తే మనకి ఆ లాజిక్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో మనం ప్రింట్లో మనం ఎన్ని వాల్యూస్ అయినా పాస్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 1 వాల్యూ పాస్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా సపరేటర్ అనే స్పేస్ ఇన్సర్ట్ చేసింది. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక 2 నెంబర్స్ తీసుకొని ఎలా వర్క్ అవుతుందో చూస్తే, సో మనకి నెంబర్ అంటే ప్రతిసారి 5 అయ్యిద్ది, 5 ఇంటూ ప్రింట్ అయ్యిద్ది. సో వీటి మధ్యలో స్పేస్ వస్తుంది, ఎందుకంటే మనకి స్పేస్ అనేది డిఫాల్ట్గా సపరేటర్ ఆర్గ్యుమెంట్ అనేది డిఫాల్ట్గా స్పేస్ ఇచ్చింది.
దాని తర్వాత I అంటే 1 ప్రింట్ అయింది. తర్వాత ఈక్వల్ టు నెంబర్ ఇంటూ I అంటే 5 ఇంటూ 1 ఎంత అయింది? 5 ప్రింట్ అయింది. సో ప్రింట్ అయిన తర్వాత మనకి ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది డిఫాల్ట్గా కర్సర్ న్యూ లైన్కి తీసుకెళ్ళింది. న్యూ లైన్కి తీసుకెళ్ళి మళ్ళీ I అనేది ఇప్పుడు 2ని పాయింట్ చేసింది. సో I అనేది 2, నెంబర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరిగింది? నెంబర్ అనేది 5 ఇంటూ దాని తర్వాత I అనేది 2 ఈక్వల్ టు 5 ఇంటూ 2 ఎంత? 10. సో 10 ప్రింట్ అయింది. సో ఇలా మనకి I అనేది 1 to 10 ప్రింట్ అవుతుంది. మనకి మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఫామ్ అయింది. సో ఇదొక వే. ఓకే, ఇంకొక వే ఏందనేది కూడా ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇంకొక వేలో ఎలా చేస్తామంటే మనం ఎఫ్ స్ట్రింగ్ వాడి చేయొచ్చు. సో ఎలా చేస్తామంటే ప్రింటు ఇక్కడ ఏం చేస్తానంటే ఎఫ్ అని రాస్తా. ఇక్కడ మనం సింగిల్ కోట్ అయినా డబుల్ కోట్ అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ కర్లీ బ్రేసెస్ వాడతా. ఇక్కడ నెంబర్ రాస్తా, నెంబరు డైరెక్ట్గా స్ట్రింగ్ కాబట్టి స్టార్ ఇస్తున్నా. ఇక్కడ మళ్ళీ కర్లీ బ్రేసెస్లో ఐ ఇస్తాను. దాని తర్వాత నేను మళ్ళీ ఈక్వల్ టు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కర్లీ బ్రేసెస్లో నెంబర్ ఇంటూ ఐ ఇస్తాను. సో ఇదంతా స్ట్రింగ్లో ఉంది. సో క్లోజ్ చేస్తాను. సో ఎఫ్ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ని ఫార్మాట్ చేయడానికి వాడతాం. సో ఇక్కడ రాసే మొత్తం స్ట్రింగ్ అనుకోండి, ప్రాబ్లమే లేదు. మనం ఎఫ్ దాంతోపాటు మళ్ళీ ఈ బ్రాకెట్స్ వాడాల్సిన పని ఉండదు. సో మనకి మధ్యలో ఈ వాల్యూస్గా ప్రింట్ అవ్వాలి అంటే మీరు స్ట్రింగ్ లోపల ఏదన్నా ఎక్స్ప్రెషన్ కానీ వేరియబుల్ నేమ్గా పాస్ చేసి వాటి యొక్క యాక్చువల్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఎఫ్ ఫంక్షన్ రాయాలి, కర్లీ బ్రేసెస్ రాయాలి. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే సో ఈ ఫంక్షన్లోకి ఇది మొత్తం స్ట్రింగ్ కదా. సో నెంబర్ కాగా నెంబర్ ఫస్ట్ 5 అయింది కాబట్టి 5 తీసుకుంటుంది. 5 ఇంటూ ఇక్కడ ఎక్కడైతే కర్లీ బ్రేసెస్ ఉన్నాయో అక్కడ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతాయి. సో నెంబర్ అనేది వేరియబుల్ నేము, దాని వాల్యూ వచ్చేసి 5 కాబట్టి అది సబ్స్టిట్యూట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఇది స్ట్రింగే, ఇది మళ్ళీ కర్లీ బ్రేసెస్లో పెట్టినవన్నీ వాల్యూస్ అయినా అవ్వచ్చు, ఎక్స్ప్రెషన్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ I అనేది ఫస్ట్ 1 అయింది, తర్వాత ఈక్వల్ టు, సో తర్వాత మళ్ళీ ఇది మనకి ఎక్స్ప్రెషన్ కదా. సో ఇది కర్లీ బ్రేసెస్లో పెట్టాం. సో నెంబర్ ఇంటూ I అంటే 5 ఇంటూ 1 5 అయింది. సో మనకి ఇప్పుడు ఇలా ప్రింట్ అయింది స్ట్రింగ్ ఫార్మాట్లో. సో ఒకవేళ ఇది లేకుండా ఈ కర్లీ బ్రేసెస్ లేకుండా ఇలా రాసామనుకో ఏమైంది? మొత్తం స్ట్రింగ్ అయ్యింది. ఈ నెంబర్గానే ప్రింట్ అయ్యింది, వాల్యూగా ప్రింట్ అవ్వదు. ఐగానే ప్రింట్ అయ్యింది మనం ఇలా స్ట్రింగ్లో రాస్తే. ఇది మళ్ళీ సేమ్ యాస్టీజ్కి ప్రింట్ అవుతుంది. సో మనకి ఎక్కడైతే ఆ పర్టికులర్ వేరియబుల్ నేమ్కి వాల్యూస్ కానీ ఎక్స్ప్రెషన్గా ఎవాల్యుయేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఎఫ్ స్ట్రింగ్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ని సిస్టంలో ఎగ్జిక్యూట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డు మీద ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దాన్ని సిస్టంలో రాసి మనం నెంబరు ఏది ఇచ్చినా ఏ వాల్యూ ఇచ్చినా మనకి మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ నెంబర్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి నేను ఇన్పుట్ ఫంక్షన్ రాస్తున్నా. దాంట్లో ఈ ప్రాంప్ట్ మెసేజ్ ఇచ్చాను ఇదంతా. సో మనకి ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లోకి రిటర్న్ చేసింది కాబట్టి నేను బ్యాక్ మనం ఇచ్చేది నెంబర్ కాబట్టి నేను ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. సో దీన్ని నేను నెంబర్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత మనం ఏం చేయాలి? ఫర్ లూప్ రాసాము. సో ఫర్ ఇక్కడ వేరియబుల్ నేమ్గా I ఇచ్చా ఇన్ రేంజ్ ఆఫ్ 1,11. సో మనం ఏ నెంబర్ ఇచ్చినా మల్టిప్లికేషన్ టేబుల్ అనేది 1 to 10 రాస్తాం కాబట్టి సో మనం రేంజ్ ఫంక్షన్ వాడుకొని ఈ నెంబర్స్ జనరేట్ చేస్తున్నాం. జనరేట్ చేసి మనం ఏం చేయాలి? సో ఆ నెంబరు కామా తర్వాత మనం ఏం చేయాలి? ఈ స్టారు కామా దాని తర్వాత మనం ఏం చేయాలి? ఆ I వాల్యూ కామా సో దీని తర్వాత మనం ఈక్వల్ టు దీని తర్వాత మనం నెంబర్ ఇంటూ I అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనకేమైంది? యాస్టీస్గా టేబుల్ ఎలా ఫార్మేట్లో ఉంటుందో ఆ ఫార్మేట్లోకి వచ్చింది. సో నేను ఇది తీసుకున్నా, మీరు ఎఫ్ ఫంక్షన్ అయినా వాడైనా రాసుకోవచ్చు మీ ఇష్టం అండి. సో ఇప్పుడు మనం క్విక్గా టెస్ట్ చేసి చూద్దాం. సో నేను n వాల్యూ 5 ఇస్తున్నా. సో మనం చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో మనకి 5 టేబుల్ ఫామ్ అయింది చూడండి, వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక నెంబర్ ఇచ్చి చూస్తాను. సో n వాల్యూగా నేను 8 ఇస్తున్నా. సో మనకి 8 టేబుల్ కూడా ఫామ్ అయింది. సో మీరు ట్రై చేయండి, డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి దేనికైనా వర్క్ అయింది.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్దర్ లాజిక్ని బోర్డు మీద బిల్డ్ చేద్దాం. మనం మల్టిప్లికేషన్ టేబుల్ సిస్టంలో రన్ చేసి చూసాం. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదే ప్రోగ్రామ్ని 1 to n, సో ఎన్ వాల్యూ యూజర్ ఇచ్చిన దాన్ని బట్టి 1 to nకి ప్రతిదానికి కూడా టేబుల్స్ రాయాలి. సపోజ్ మనకి యూజరు ఎన్ వాల్యూ 5 ఇచ్చాడు అనుకోండి. సో మనం ఏం చేయాలి, 1 to 5 టేబుల్స్ మనం ప్రింట్ చేయాలి. ఇంతకుముందు ఓన్లీ 1 టేబుల్ ప్రింట్ చేసేవాళ్ళం, ఇప్పుడు 1 to 5 టేబుల్స్ ప్రింట్ చేయాలి. సో మనం 1 to 5 నెంబర్స్ జనరేట్ చేయాలి కదా. సో జనరేట్ చేయాలంటే ఆన్ ది ఫ్లై మెమరీని వేస్ట్ చేయకుండా రేంజ్ ఫంక్షన్ వాడవచ్చు. సో రేంజ్ ఆఫ్ 1, n+1 అని ఇస్తే n కూడా ఇంక్లూడ్ అయింది. సో దీన్ని ఫర్ లూప్లో పెట్టుకుంటే మనకి ప్రతి ఐటరేషన్కి ఒక నెంబర్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో సేమ్ ఇంతకుముందు మనం రాసాం కదా, ప్రైమ్ నెంబర్కి రాసినట్టే ఇలా రాస్తాము. సో ఈ లూప్ లోపల మనకి ఈ ఒరిజినల్ లాజిక్ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎన్ వాల్యూ అనేది యూజర్ని అడగాలి. n = మనం ఏం చేయాలి, ఇన్పుట్గా యూజర్ని అడగాలి. ఎంటర్ ది ఎన్ వాల్యూ. సో ఇది అడుగుతాం. సో మనకి స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి ఇంట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో దీని తర్వాత మనకి ఇది అవసరం లేదు, మనకి ఈ నెంబర్స్ అనేవి మనం ఫర్ లూప్ వాడుకొని జనరేట్ చేసుకుంటాం కదా. సో నేను ఇదేం చేస్తానంటే ఎరేజ్ చేస్తాను. సో మనకి ఇది అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 to n నెంబర్స్ జనరేట్ చేయాలి కాబట్టి నేను ఫర్ లూప్ వాడుతున్నాను. ఫర్, సో ఇక్కడ మనం నెంబర్ ఇచ్చాం కాబట్టి నేను నెంబరే ఇస్తాను. నెంబర్, ఇది వేరియబుల్ నేమ్గా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. రేంజ్ ఆఫ్, సో మనం 1 నుంచి n+1 వరకు. ఓకే, సో దీని లోపల ఈ ఫర్ లూప్ ఉంటుంది, ఈ ఫర్ లూప్ లోపల ఇది ఉంటుంది. సో ఇదేం చేసిద్ది, మనకి 1 to 5 నెంబర్స్ జనరేట్ చేసిద్ది. 1 2 3 4 5, n5 ఇస్తే 5 నెంబర్స్ జనరేట్ చేసిద్ది. సో ఈ నెంబర్ అనేది ఫస్ట్ 1ని పాయింట్ చేసిద్ది. సో తర్వాత 2 3 4 5ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మనం ఇది స్టార్ట్ చేసామనుకోండి ప్రోగ్రామ్, ఫస్ట్ నెంబర్ అనేది 1ని పాయింట్ చేసింది. సో ఇక్కడికి వచ్చింది ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నెంబర్ అనేదేమో మనకెంత, 1. తర్వాత ఈ స్టార్ ప్రింట్ అయ్యిద్ది. సో ప్రతి వాల్యూకి కూడా మనకి సపరేటర్ ఆర్గ్యుమెంట్ స్పేస్ ఇచ్చింది, అంటే స్టార్ ప్రింటే. తర్వాత i అనేది ఎంత, i అనేది ఎంత అంటే మనకి 1, ఫస్ట్ టైం 1 అయింది. తర్వాత ఈక్వల్ టు నెంబర్ ఇంటూ i అంటే 1 × 1 1 అయింది. సో దీని తర్వాత మళ్ళీ ఫర్ లూప్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడికి వెళ్ళి ఈసారి i అనేది మనకి 1 to 10 పాయింట్ చేస్తుంటుంది కదా. సో ఈసారి మనకి i అనేది 2ని పాయింట్ చేసింది. సో 2ని పాయింట్ చేసి నెంబర్ అనేది సేమ్, నెంబర్ ఇంటూ, సో ఈసారి i2, సో మల్టిప్లై చేస్తే 2 వచ్చింది. సో ఇలా ఈ ఇన్నర్ లూప్ అనేది 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయ్యి మనకి 1 టేబుల్ వచ్చింది. సో ఫైనల్గా ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. సో ఈసారి ఇక్కడ ఈ నెంబర్ అనేది 2ని పాయింట్ చేసింది. సో 2ని పాయింట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ రేంజ్ ఫంక్షన్ 1 నుంచి 10 వరకు స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి ఈ 2 మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇలా మనకి 5 నెంబర్స్ వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే ప్రోగ్రామ్ని సిస్టంలో రాసి చూద్దాం. సో దట్ మనం ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినా వర్క్ అవుతుందో లేదో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బోర్డు మీద ఫర్దర్ లాజిక్ రాసాం కదా. సో అది సిస్టంలో రాసి మనం ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినా కానీ వాటికి మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో లేదనేది టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ నెంబర్ పని లేదు, మనం n తీసుకుంటాం ఎందుకంటే అప్డేటెడ్ లాజిక్ ప్రకారం. సో ఇక్కడ నేను ఇది మారుస్తున్నాను, ఏమని ఇస్తున్నానంటే ఎంటర్ n వాల్యూ టు జనరేట్ టేబుల్స్ ఫ్రమ్ 1 to n అని ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ రేంజ్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేయడం కోసం నేను ఫర్ వేరియబుల్ నేమ్గా నెంబర్ ఇస్తున్నా. ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అని ఇస్తున్నా. సో n ఇస్తే n ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి నేను +1 ఇస్తున్నా, అప్పుడు n కూడా ఇంక్లూడ్ అయింది. సో దీని లోపల అంటే ఈ అవుటర్ ఫర్ లూప్ లోపల ఇది ఉంటుంది. సో ఇప్పుడు మనకేం జరిగింది, ప్రతి నెంబర్ కూడా ఈ మల్టిప్లికేషన్ టేబుల్కి ఈ లూపు రిపీట్ అయింది. రిపీట్ అయ్యి
1 నుంచి 10 వరకు ఆ మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ అయింది. సో దీని తర్వాత మనకి ఒక టేబుల్ అయిపోయిన తర్వాత కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఏమనంటే మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ సో అండ్ సో నెంబర్ అని కూడా మనం ఇవ్వచ్చు. సో దీనివల్ల మీకు క్లియర్గా అర్థమైద్ది మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఏ నెంబర్కి ప్రింట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైద్ది. సో అందుకోసం అని ఇది ఇచ్చాను. ఇది మన ఇష్టం, కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. రీడబిలిటీ బాగుంటుందని ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని టెస్ట్ చేసి చూద్దాం. సో n 3 ఇస్తున్నా. ఇప్పుడు మనకేం జరగాలి? 1 2 3 టేబుల్స్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయినాయి చూడండి. మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ 1 ప్రింట్ అయింది, మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. సో ఇప్పుడు మీరు n వాల్యూ ఎంత ఇచ్చినా కానీ వర్క్ అయింది. సపోజ్ నేను 7 ఇస్తున్నా. సో 1 to 7 టేబుల్స్ ప్రింట్ అవుతాయి చూడండి క్లియర్గా. ఈ లిస్ట్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే సో 1 టేబుల్ 2 3 4 5 6 7, సో అన్ని టేబుల్స్ కూడా మనకి ప్రింట్ అయింది. సో ఈ లాజిక్ అనేది మనం n వాల్యూ ఏది ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. సో మీరు కావాలంటే డిఫరెంట్ నెంబర్స్కి ట్రై చేసుకోండి. సిస్టంలో చూశారు కదా, మనం n వాల్యూ ఎంత ఇచ్చినా కానీ మనకి 1 to n మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇదండి మల్టిప్లికేషన్ టేబుల్స్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి. సో దట్ మన ఛానల్ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోతో మనం కోడింగ్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసాం. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని దాంతోపాటు నేను ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నీ చేస్తే మీకు ప్రోగ్రామింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. సో మనం నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.